అందరికీ నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని చర్చించబోతున్నాం. అంటే ఇది చారిత్రక, ఆధ్యాత్మిక మరియు తాత్విక కోణాల కలయికగా ఉంటుంది. అవును. క్రైస్తవ సంప్రదాయంలో లెంటు కాలం అనేది ఒక ప్రత్యేకమైన సమయం కదా! ఇది ఒక రకంగా ఆత్మావలోకన సమయం అని చెప్పొచ్చు. కరెక్ట్. సో ఈ నేపథ్యంలో దేవదాసు అయ్యగారు రచించిన సిలువయందలి విశ్వాసము, విశ్రాంతి అనే మూల గ్రంథాన్ని ఈరోజు మనం విశ్లేషిస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇది లెంటుకాలపు 5వ రోజు కోసం ఉద్దేశించిన గలతీయులకు రాసిన పత్రిక 2:17 నుండి 21 వాక్యాల ఆధారంగా సాగుతుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ మనం కేవలం ఒక మతపరమైన కోణంలోనే కాకుండా పాపానికి మరియు మానవ బాధలకు మధ్య ఉన్న సంబంధం గురించి, అలాగే మానవ మనస్తత్వం గురించి మూలగ్రంథం చెప్పిన విషయాల్ని ఫోకస్ చేద్దాం. ఖచ్చితంగా. ఈ గ్రంథంలో నన్ను వెంటనే ఆలోచనలో పడేసిన మొదటి అంశమేంటంటే లోకంలోకి పాపం ప్రవేశించిన తర్వాత జరిగిన ఆ గులుసుకట్టు పరిణామాలు. అంటే ఆ డామినో ఎఫెక్ట్ గురించి కదా మీరనేది? అవును, అదే. ఒక తప్పు వల్ల వ్యాధి ఎలా పుట్టుకొచ్చింది, ఆ వ్యాధి వల్ల బాధలు ఎలా మొదలయ్యాయి, ఆ తర్వాత మరణం ఎలా సంభవించింది అని రచయిత చాలా స్పష్టమైన క్రమాన్ని ఇచ్చారు. అంతేకాదు, ఈ భౌతిక మరణం తర్వాత నరకముంటుందని, దానినే రెండవ మరణమని అంటారని కూడా ఇందులో పేర్కొన్నారు. దీన్ని మనం ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే భౌతికమైన నష్టాల కంటే మానసికమైన సంఘర్షణే ఎక్కువగా కనిపిస్తోంది. అంటే ఆ సిగ్గు, భయం వీటి గురించే కదా? అవును. పాపం జరిగిన వెంటనే మనిషిలో పుట్టుకొచ్చిన మొట్టమొదటి భావాలు అవే. ఎప్పుడైతే ఒక తప్పు జరిగిందో మనిషి తనను తాను దాచుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. ఈ భయం వల్ల దేవుణ్ణుండి మనిషి దూరమయ్యాడు. దేవునికి దూరమవ్వడాన్నే ఇక్కడ ఆధ్యాత్మిక మరణం లేదా గొప్ప మరణం అని గ్రంథకర్త వర్ణించారు. కరెక్ట్. భౌతిక మరణమనేది దేహం ముగింపు మాత్రమే కావచ్చు. కాని ఈ ఆధ్యాత్మిక మరణమనేది మనిషి తన మూలాల నుండి, తన సృష్టికర్త నుండి శాశ్వతంగా వేరుపడిపోవడం. ఈ మానసిక సంఘర్షణ గురించి మాట్లాడుతుంటే గ్రంథంలో ప్రస్తావించిన మరో పాయింట్ గుర్తొస్తోంది. పాపం వల్ల కేవలం మనిషి మాత్రమే కాదు, ఈ భూమి కూడా శపించబడిందని రాశారు. నిజమే. దానివల్లే కరువు కాటకాలు రావడం, ముళ్ల పొదల పెరగడం లాంటివే. ఇక్కడే ఆ ముళ్ళుగుచ్చుకునే ఉదాహరణ నన్ను బాగా ఆకర్షించింది. నేలమీద నడుస్తున్నప్పుడు తెలియక అడుగేస్తే ముళ్ళు గుచ్చుకుంటుంది కదా, దాని గ్రంథకర్త అజ్ఞానం అని వర్ణించారు. అది పైకి ఒక భౌతిక చర్యల అనిపించినా అది మనిషిలో లోపించిన ఏకాగ్రతకు, ప్రకృతితో అతనికి తెగిపోయిన అనుబంధానికి ప్రతీక. ఒకప్పుడు ప్రకృతితో మమేకమయ్యున్న మనిషి ఇప్పుడు అదే ప్రకృతిలో నడుస్తుంటే గాయపడుతున్నాడు. ఇక్కడే రచయిత ఒక బలమైన పదాన్ని ప్రయోగించారు. అదే కళ తగ్గటం. ఆంగ్లంలో చెప్పాలంటే లాస్ ఆఫ్ గ్రేస్. ఈ కళ తగ్గడమనే కాన్సెప్ట్ దగ్గరే ఈ గ్రంథం మరింత ఇంట్రెస్టింగ్గా మారుతోంది. పాపం వల్ల మానవ లక్షణాలు ఎలా పూర్తిగా తారుమారయ్యాయో వివరించిన తీరు అద్భుతం. అవును. మనిషిలో సహజంగా ఉండాల్సిన ఉన్నతమైన లక్షణాలు తమ ఉనికిని కోల్పోయాయి. ప్రేమస్థానంలో కోపం వచ్చి చేరింది. అపారమైన శక్తి ఉండాల్సిన చోట బలహీనత ఆవరించింది. పరిశుద్ధతకు బదులు పాపం, శుభ్రతకు బదులు అనాగరికత వచ్చాయి. మనిషి తన ఒరిజినల్ డిజైన్ నుండి ఎంతలా పక్కకు జరిగిపోయాడో దీని ద్వారా స్పష్టమవుతుంది. దీన్ని గ్రంథకర్త కొన్ని ప్రాక్టికల్ ఉదాహరణలతో చెప్పారు. ఆ జ్ఞానంలో కల తగ్గడం గురించి కదా? ఎగ్జాక్ట్లీ. మన జ్ఞానంలో కల తగ్గడం వల్లే బైబుల్ లాంటి పవిత్ర గ్రంథాలను చదువుతున్నప్పటికీ వాటిలోని లోతైన సారాన్ని మనం గ్రహించలేకపోతున్నామని చెప్పారు. అక్షరాలు చలవగలం కాని ఆత్మను పట్టుకోలేకపోతున్నాం. అలాగే శక్తిలో కల తగ్గడం వల్లే ఒక జంతువును, ఉదాహరణకు ఒక పెద్ద పులిని చూసి భయపడి పారిపోతున్నాం. ఒకప్పుడు సమస్త జీవరాశులపై ఆధిపత్యం వహించాల్సిన మనిషి ఇప్పుడు తన భౌతిక శక్తిని కోల్పోయాడు. ఇక జీవంలో కల తగ్గడం వల్ల మన ఆయుర్దాయం తగ్గిపోయింది. టుంటే ఆ బురదలో పడిన పిల్లాడి ఉదాహరణ గుర్తొస్తోంది. ఆ సాదృశ్యం మానవ నైజాన్ని చాలా పర్ఫెక్ట్గా వివరిస్తోంది. అవును. ఒక పిల్లాడి వెళ్ళి బురదలో ఆడుకుంటాడు, వాడిని శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు వేసినా కాసేపటికే వాడు మళ్ళీ వెళ్ళి అదే బురదలో పడతాడు. మనిషి ప్రవర్తన కూడా అచ్చం అలాగే ఉందని రచయిత పోల్చారు. ఈ సాదృశ్యం మానవ మనస్తత్వంలోని ఒక నిస్సహాయతని ఎత్తిచూపుతుంది.
మనం ఒక తప్పు చేశామని తెలుసుకుంటాం, పశ్చాత్తాపపడతాం, కాని మళ్ళీ పదే పదే అదే తప్పులోకి జారిపోతుంటాం. ఆ పిల్లాడికి బురద మీదున్న ఆకర్షణ లాంటిదే మనిషికి పాపం మీద ఉన్న ఆకర్షణ. ఇక్కడే గ్రంథకర్త నిజమైన రక్షణ అంటే ఏమిటి అనే కఠినమైన వాస్తవాన్ని చర్చించారు. చాలామంది పాపాన్ని ఎందుకు మానేస్తారంటే కేవలం నరకం వస్తుందనే భయంతో. లేదా పెండ్లి కుమార్తె వరుస తప్పిపోతుందేమో అనే స్వార్థపూరితమైన భయంతో. అవును, ఆ భయంతో తప్పులు చేయడం మానేసే పిరికివారికి నిజమైన రక్షణ ఉండదని రచయిత స్పష్టం చేశారు. అంటే భయపడి పాపాన్ని మానేస్తే అది నిజమైన రక్షణ కాదు. అది మనల్ని బురదలోకి వెళ్లకుండా ఆపగలిగే ఒక కంచె మాత్రమే. కరెక్ట్గా చెప్పారు. బురద మీద ఉన్న ఇష్టాన్నిది చంపలేదు. నిజమైన రక్షణ అనేది దేవుని మీద సంపూర్ణంగా ఆనుకోవడం ద్వారా రావాలి. మన సొంత మంచి పనుల మీద ఆధారపడితే రాదు. ఆ దైవిక శక్తి మీద ఆధారపడటం అనగానే క్రైస్తవ విశ్వాసంలో వెంటనే గుర్తుకొచ్చే ప్రతీక శిలువ. కాని ఈ గ్రంథంలో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే అసలు శిలువ అనే పదం మూల తెలుగు బైబిల్లో లేదనే వాస్తవం. ఇది నిజంగా భాషా చరిత్రను ఇష్టపడేవారికి చాలా ఆసక్తికరమైన పాయింట్. అవును, ఈ పదం అరవదేశం అంటే తమిళ ప్రాంతం నుండి మన తెలుగు భాషలోకి వచ్చిందని రచయిత వివరిస్తున్నారు. తమిళంలో సిలువాయై అని అంటారు, అక్కడి నుండే స్వీకరించబడింది. మరి అంతకు ముందు తెలుగు బైబిల్లో ఏ పదం వాడేవారు అని చాలామందికి సందేహం రావచ్చు. దానికి బదులుగా కొరతవేయుట లేదా వధ్యస్తంభం అనే పదాలు ఉండేవని గ్రంథంలో పంచుకున్నారు. ఇలాంటి భాషా వలసలు తెలుసుకోవడం వినడానికి చాలా బాగుంది. ఖచ్చితంగా. ఇక ఈ గ్రంథం ముగింపు వైపు వస్తే రచయిత క్రీస్తు మరణం పొందిన దినం గురించి ఒక అద్భుతమైన భావనను ప్రస్తావించారు. మనం శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడే అంటాం కదా. అవును, మంచి శుక్రవారం. కాని గ్రంథకర్త బైబిల్ మూలాల ప్రకారం దాని అసలు పేరు కడు ప్రాయశ్చిత్త దినం అని వివరిస్తున్నారు. దీని వెనుక ఒక సుదీర్ఘమైన యూదుల సంప్రదాయం ఉంది. ప్రాచీన కాలంలో యూదులు పాపాలకు పరిహారంగా ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను బలి అర్పించేవారు. అదే విధానంగా మానవాళి పాపాలను తుడిచివేయడానికి దేవుడు తన సొంత కుమారుణ్ణే బలిచేసిన దినం ఆ శుక్రవారమని వివరిస్తున్నారు. ఇక్కడే గ్రంథం ఒక అత్యున్నతమైన తాత్విక శిఖరాన్ని చేరుకుంటుంది. కడుప్రాయశ్చిత్త దినం వల్ల చివరికి దక్కింది విశ్రాంతి అని చెప్పారు. దేవునికి విశ్రాంతి లభించిందని వివరించడానికి ఒక కోర్ట్రూమ్ సాదృశ్యాన్ని వాడారు కదా. అవును, అపవాదిని ఒక ప్రాసిక్యూటర్గా వర్ణించారు. మనిషి పాపం చేస్తూ ఉంటే అపవాది దేవుని దగ్గరికి వెళ్లి నిరంతరం మనుషుల మీద చాడీలు చెబుతూ ఫిర్యాదులు చేస్తూ ఉండేవాడు. నీ సృష్టి ఎంత పాడైపోయిందో చూడు, వీరికి శిక్ష పడాల్సిందే అని నిరంతరం వాదిస్తూ ఉండేవాడు. సరిగ్గాదే. కాని ఎప్పుడైతే క్రీస్తు బలిదానం జరిగి మనిషి పాపాలకు మూల్యం చెల్లించబడిందో అప్పుడు అపవాది వాదన వీగిపోయింది. కేస్ డిస్మిస్ అయినట్లన్మాట. ఇక చాడీలు చెప్పే ఆధారమతనికి లేదు. అవును, మనిషి పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగిపోయింది కాబట్టి ఇక దేవునికి ఆ ఫిర్యాదులు వినాల్సిన పని లేదు. ఆ విధంగా సృష్టికర్తకు ఒక సంపూర్ణమైన ప్రశాంతత, డివైన్ రెస్ట్ లభించిందని గ్రంథకర్త చెప్పారు. ఇది చాలా లోతైన ముగింపు. భౌతికమైన విశ్రాంతి కాదు, ఆరోపణలు లేని ఆధ్యాత్మిక విశ్రాంతి. సో ఈనాటి మన విశ్లేషణను సమీక్షించుకుంటే పాపం వల్ల వచ్చే అనర్థాల గొలుసుకట్టు మనం చూసాం. మానవుడిలోని కళ ఎలా క్షీణించిందో అర్థం చేసుకున్నాం. బురదలో పడే పిల్లాడి ఉదాహరణ ద్వారా నకిలీ రక్షణకు నిజమైన రక్షణకు వ్యత్యాసాన్ని పరిశీలించాం. శిలువ పదం వెనుక ఉన్న తమిళ మూలాలను మరియు దేవునికి లభించిన విశ్రాంతిని అధ్యయనం చేశాం. ఈ గ్రంథం చెప్పిన విషయాలను కేవలం మత విశ్వాస చట్రంలో మాత్రమే చూడాల్సిన పనిలేదు. ఇందులో చర్చించిన మానవ మనస్తత్వం సార్వజనీనమైనది. తప్పులు చేయడం, వాటిని కప్పిపుచ్చుకోవడానికి పడే తపన, ఇవన్నీ మనందరికీ అనుభవమే. అవును, ఆ బురదలో పడే పిల్లాడిలా పదే పదే బలహీనతలకు లోనవ్వడం మానవ పరిణామంలో ఒక భాగం. కాని ఈ బలహీనతల నుండి బయటపడాలనే పోరాటానికి ఒక అర్థముందని ఈ గ్రంథం నేర్పుతుంది. ఖచ్చితంగా. అయితే ఇదంతా విన్న తర్వాత ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలిపోతోంది. మానవ ప్రవర్తన అనేది శుభ్రపడి మళ్లీ బురదలో పడే పిల్లాడిగా అంటిదే అయితే, మరి ఈ గ్రంథం చెబుతున్న ఆ నిజమైన ఆధ్యాత్మిక విశ్రాంతి అనేది ఎప్పటికైనా చేరుకోగలిగే ఒక స్థిరమైన గమ్యమా? లేదా దైనందిన జీవితంలో మన బలహీనతలతో జరిగే ఈ పోరాటం ముగింపు లేనిదైతే, ప్రతిరోజూ ఆ బురదను కడుక్కుంటూ ఆ విశ్రాంతిని మనం అనునిత్యం పునర్నిర్మించుకుంటూనే ఉండాలా? అవును,
ఇది ఎప్పటికీ ముగియని ఒక నిరంతర ప్రక్షాళన ప్రక్రియ అనేది మనం ఆలోచించాలి. ఈ ప్రశ్న మన దైనందిన పోరాటాలను చూసే దృక్కోణాన్ని ప్రశ్నించుకునేలా చేస్తోంది. ఈ లోతైన ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాం. మరో ఆసక్తికరమైన అధ్యయనంతో మళ్ళీ కలుద్దాం. సిలువయందలి విశ్వాసమే మా విశ్రాంతి యేసయ్యా, నీ శ్రమలోనే మా విమోచనము, నీ ప్రేమలోనే శాంతియా. మంచి శుక్రవారమున మహాయజ్ఞమయ్యా, నీ రక్తములోనే మా రక్షణయ్యా. నా నిమిత్తమై శిలువశ్రమను అనుభవించిన తండ్రి, నీకు స్తోత్రములు వందనములు అర్పింతును నేను. క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడినాను అని చెప్పును విశ్వాస హృదయం. నీకది శ్రమ దినము, మాకది సంతోష దినము. నీకది బాధ దినము, మాకది కృపా దినము. నీ ప్రేమ చూపిన ఈ మహిమగల వేళలో కృతజ్ఞతార్పణములతో వంగి నమస్కరింతుము. పాపము వల్ల వచ్చిన సిగ్గు భయములన్నీయు, వ్యాధి బాధ మరణపు ముల్లులన్నీయు, శాపములు నష్టములు అంధకారములన్నీయు సిలువ మ్రాను మీద మోసినావు ప్రభువా. దేవునికి దూరమగుటే ఆత్మీయ మరణము, అది తొలగించిన నీ రక్త బలి మహిమ. నరకమనే రెండవ మరణమును నీ ప్రేమతోనే తొలగించినావు. ప్రేమకు బదులు కోపము వచ్చినా, పరిశుద్ధతకు బదులు పాపము నిలిచినా, జ్ఞానమునకు బదులు అజ్ఞానము మిగిలినా, నీ సిలువలో మాకు నూతన జీవము. మన బలహీనతలో నీ బలముండును, మన అజ్ఞానములో నీ జ్ఞానముండును, మన అపవాదముల మధ్యలోను నీ కృప మాకు కవచమగును. మహాయజ్ఞ దినమా, ప్రాయశ్చిత్త వేళ, మనము పొందవలసిన శిక్షను పొందిన వేళ, గొర్రె పిల్ల బలి అయినట్టు దేవకుమారుడు బలి అయిన దినమా. నీ సిలువ మీద కారిన రక్తము అందరి కొరకు ధారపోయెనయ్యా. నమ్మిన వారికి విశ్రాంతి అయి, నమ్మకము లేని వారికి సాక్ష్యమై నిలిచెనయ్యా. జబ్బుల ముళ్ళు తీసివేసినావు, మరణపు కాటు తొలగించినావు, పునరుత్థానముతో జీవమిచ్చినావు, అంతములేని ఆశ నింపినావు. ప్రభువుపైనే ఆధారము మా రక్షణ, మంచి కార్యములపై కాదు మా నిలుపు. నీ ప్రేమ క్రింద నిలిచిన వారికై నిత్య శాంతి, నిత్య విశ్రాంతి. సిలువ ధ్యానములో మా దుష్ట స్వభావము సిలువ వేయుదుము. నీ కృప
కృపలో మా జీవము నూతన మగుదుము. సిలువనాథుడా కృపామయుడా లెంటు కాలమంతా నడిపించుము. సిలువయందలి విశ్వాసమే మా విశ్రాంతి యేసయ్యా, నీ శ్రమలోనే మా విమోచనము, నీ ప్రేమలోనే శాంతియా.